పవిత్ర వ్యాస పౌర్ణమి సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి ఆల్వాల్లోని శ్యామ సన్నిధిలో వ్యాస పౌర్ణమి నిర్వహించారు. మహాపాదుక పూర్ణ దీక్షాపరులు శ్రీ విజయానంబ సమేత శ్రీ శివానందుల శిష్య బృందం ఆధ్వర్యంలో గురువందన కార్యక్రమం వైభవోపేతంగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. తొలుత దీప ప్రజ్వలన చేశారు. గురువుల వారికి నమస్కరిస్తూ ఇప్పటి గురువుగారికి అవధూత స్నానం గావించారు. గురువుగారికి పాదపూజ చేశారు. గురువుగారు భక్తుల్ని ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా భక్తులకి అన్నప్రసాద వితరణ చేశారు. మీ విబిసి ఛానల్లో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మిత్రులారా. बीजस्यान्तरिवाङ्कुरो जगदि नमो नमः श्रीगुरुपादुकाभ्याम् परम्पराभ्याम् तापत्रयाहीन्द्रगघेश्वराभ्याम् जाड्याब्धिसंशोषणवाडवाभ्याम् नमो नमः श्रीगुरुपादुकाभ्याम् शमादिषट्कप्रदवैभवाभ्याम् समाधिदानं व्रतदीक्षिताभ्याम् रमाधवाङ्घ्रिस्थिरभक्तिदाभ्याम् स्वार्चापरानमखिलेष्टदाभ्याम् स्वाहा सहायाक्षधुरन्दराभ्याम् स्वान्ताच्च. నా భార్య చేయి పట్టుకొని ఒక చిన్న బండి ఉండింది. దాని మీద నా ప్రస్థానాన్ని ఒక చిన్న చేయి సంచితో నా భార్య చేయి పట్టుకొని నా జీవన ప్రస్థానాన్ని మొదలుపెట్టినటువంటి విషయం మాత్రం నా జ్ఞాపకం ఉంది. అక్కడ మొదలైంది. అయితే ఇప్పుడు చీమను సుడిగుండలో ఉన్నాను. కొట్టుకొని పోవలసిన వాడిని ఆ ప్రవాహం లోపల ఒక చిన్న ఆకు నాకు ఆసరాయింది. కొట్టుకొని పోతున్న నేను చిన్న ఆకులో నిలబడగలిగినాను. అది చిన్న ఆకు కాదు, మహావృక్షమైంది. ఆ ఆకే మా యొక్క గురువు గారు శ్రీ 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 రామానందనవాదుల అక్కడ ఉన్నారు. వారు ఉపదేశం చేసిన సందర్భంలో ఆ సందర్భం వేరు, ఆ కాలం వేరు, ఆ పరిస్థితులు వేరు. ఉపదేశం ఇస్తా అని చెప్పి వారు అనుకోలేదు. ఉపదేశం అంటే మంత్రదీక్ష అనేది తెలియని వయసులో నేను యవ్వనంలో ఉన్నాను. ఊహ తెలిసి తెలియకుండా ఉన్నాను. కాస్త ఉద్రేకం ఆ స్థితిలో ఎలా ఉంటుంది, 20 ఏళ్ళు 22 ఏళ్ళ వయసులో ఎలా ఉంటుందో ఆ రకంగానే ఉన్నాను. వారు ఉపదేశించిన తర్వాత కాలక్రమేణా నాకు పెళ్ళైన తొందరలోనే వెంటనే నా కూతురు జన్మించడము, ఆడపిల్ల తండ్రిని అయ్యాను, వివాహితున్నయ్యాను మొదటగా. తర్వాత ఒక ఆడపిల్లకు ఆడపిల్ల వచ్చింది. ఈ చేతిలో భార్య, ఈ చేతిలో కూతురు. ఇక్కడ మాత్రం ఖాళీ కడుపు, తినడానికి ఏం లేనటువంటి ఖాళీ కడుపు. ఈ మూడు ఒకేసారి నా జీవితాన్ని ప్రశ్నించినాయి. వడ్డించిన విస్తరేం కాదు జీవితం. ఆ సమయంలో నా ఎదురుగా మా మామగారు కూర్చున్నారు. వారికి తెలిసిన సత్యం చెప్తున్నాను. వారే అక్కడ సాక్షిభూతం.